ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనమందరము కూడా శ్రద్ధగా ధ్యానించుకున్నాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం కనుక మనము చూసినట్లయితే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండును వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే అని చెప్పి వాక్యం అయితే సెలవిస్తుంది. అంటే నిష్కలంకమైన పవిత్రమైన భక్తి ఏంటి అంటే, ఒకటి, ఎవరైతే నిరాధారులుగా ఉన్నారో వారికి సహాయం చేయట. రెండవది, ఈ యొక్క ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా చూసుకునుట. ఈ రెండు అని చెప్పి ఇక్కడ వాక్యం అయితే మనకి సెలవిస్తుంది. మరి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, మనము ఎవరైతే నిరాధారులుగా ఉన్నారో, ఎవరికైతే సహాయము అవసరమో వారికి సహాయం చేయుట. మరి వాక్యం సెలవిస్తుంది, లవ్ వన్ అనదర్, నిన్ను వారిని యొక్క పొరుగు వారిని ప్రేమింపుము అని చెప్పేసి. కానీ చాలామంది ఎలా ఉన్నారంటే, మై సెల్ఫ్, నేను, నా కుటుంబము, అంతే. ఇంకా ఎదుటి వాళ్ళు ఏమైపోయినా వాళ్ళు పట్టించుకోరు. అంత ఎందుకు, తన యొక్క తోటి సహోదరులు ఏమైపోయినా పట్టించుకోరు. వాళ్ళు ఎలా పోతే నాకేంటి అని చెప్పి వారు కామ్గా ఉంటారు, కానీ వాళ్ళకి సహాయం చేయరు, వారిని ఆపదల్లో ఆదుకోరు, వారికి మాట సహాయం చేయరు, ఏమి చేయరు. వాళ్ళు ఎలా పోతే నాకేంటి, నేను బాగున్నానా లేదా, నా కుటుంబం బాగుందా లేదా అని చెప్పి వారు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. మరి మనము చర్చ్కి వెళ్ళి సంఘంలో గోజాడి ప్రార్థన చేసినంత మాత్రాన అది నిజమైన భక్తి అయిపోదు. మరి తోటి వారిని, తోటి సహోదరులను, తోటి రక్త సంబంధులను మనం ప్రేమించకపోతే అది నిజమైన భక్తి ఎలా అవుతుంది? నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందామా? మరి నిజమైన భక్తి మనం చెయ్యాలి, నిష్కలంకమైన భక్తి, దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి మనలో ఉండాలి అంటే, మనం అటువంటి భక్తి చెయ్యాలి అంటే, మొట్టమొదటిగా మరి ఆపదలలో ఉన్నవారు, ఎవరైతే నిరాధారులుగా ఉన్నారో, ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారో వారికి సహాయం చేయట. రెండవదిగా మనం చూసినట్లయితే, ఈ యొక్క ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా చూసుకునుట. ఇది చాలా క్రూషియల్ అండ్ అలాగే చాలా కష్టమైనది కూడా. ఎందుకంటే ఇహలోక మాలిన్యము అంటకుండా ఉండాలంటే మరి చాలా జాగ్రత్తగా కూడా మనం ఉండాలి. మనం ఈ యొక్క లోకములో జీవిస్తున్నాము, ఈ యొక్క లోకములో ఉన్నాము, ఈ యొక్క లోకమంతా పాపంతో నిండి ఉన్నది. ఈ పాపపు లోకంలో మనం జీవిస్తున్నాము అంటే, ఇక పాపము, మాలిన్యము, యొక్క లోక మాలిన్యము మనకు అంటకుండా మనము చూసుకోవాలి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎన్ని స్ట్రగుల్స్ మన యొక్క మైండ్లో వచ్చే ఆలోచనల ద్వారా మనం ఎంత సఫర్ అవుతున్నాము. మరి మనకు సాతానుడు ఇటువంటి ఆలోచనలు రప్పిస్తున్నాడు. ఇక లోక సంబంధమైన ఆలోచనలు, ఇక పాపపు ఆలోచనలు, ఇక లోక సంబంధమైన మాలిన్యము మనకు అంటాలని చెప్పి సాతానుడు ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. మరి దాన్ని ఓవర్కమ్ చేయాలంటే, దాన్ని మనం అధిగమించాలంటే చాలా కష్టం నా ప్రియ సహోదరి, సహోదరుడా. కాకపోతే మన సొంత ప్రయత్నం చేసినట్లయితే, మన సొంత బలం మీద ఆధారపడితే అది చాలా కష్టం. కానీ దేవునిపై ఆధారపడదాం, అప్పుడు దేవుడే మనకు సహాయం చేస్తాడు, దేవుడే మనకు బలం అనుగ్రహిస్తాడు. దేవునిలో మనం ఏదైతే దేవుని ఎదుట పెడతామో ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. మొన్నటి దినమున నేను కాలేజ్ నుంచి వస్తున్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్ నా వెనకాల కూర్చున్నారు. దే వర్ టాకింగ్ అబౌట్ సమ్ లైక్ మూవీ రిలీజ్ కోసం. అయితే 3 బాయ్స్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సండే సంథింగ్ మూవీ ఏదో రిలీజ్ అవుతుంది కదా, ఆర్ యూ గోయింగ్ టు వాచ్ దట్ మూవీ అని చెప్పి దే వర్ స్టార్టింగ్ ఆస్కింగ్. ఒక అబ్బాయిని అడుగుతున్నారనమాట. అడుగుతుంటే ఇమీడియట్గా అబ్బాయి ఏం చెప్పాడంటే, నో, నేను వెళ్ళను. ఎందుకంటే ఆ రోజు సండే అయినా నేను మూవీస్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, పైగా ఆ రోజు సండే అస్సలు వెళ్ళను అంటే, ఇంకా 2 స్టూడెంట్స్ ఉన్నారు కదా, దే వర్ స్టార్టెడ్ మాకింగ్ అనమాట. అబ్బాయిని మాక్ చేయడం మొదలుపెట్టారు. ఏంటి పెద్ద పవిత్రుల్లా మాట్లాడుతున్నావు, సండే అంత ఇంపార్టెంట్ పనా, ఎప్పటి వరకు ఉంటుంది ఏంటి చర్చ్ అంటే, మేబీ అరౌండ్ లైక్ 12:30 వరకు ఉంటుంది అంటే, తర్వాత వెళ్ళు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. నో, నేను వెళ్ళను, నాకు ఆ సండే అంటే నాకు చాలా అది ఒక ఆస్పీషియస్ లాగా, నేను ఇంకా దాన్ని ఆ రోజు నా పర్సనల్ థింగ్స్ అన్నీ పక్కన పెట్టి దేవుని కోసమే ఉండాలి అని నేను అనుకుంటాను అని చెప్పి అబ్బాయి చెప్పడం మొదలు పెట్టాడు అనమాట. అలా చెప్పినప్పుడు తన ఫ్రెండ్స్ ఇద్దరు కూడా నవ్వుకుంటూ చాలా ఎగతాళి చేస్తూ, అబ్బాయిని ఎగతాళి చేస్తూ మాట్లాడారు. అంటే ఈ సమాజం ఎలా ఉంది అంటే, దేవర్ లైక్ మనల్ని డ్రాగ్ చేయాలని,
మనల్ని ఏదో ఒక రకంగా పడగొట్టాలని సాతానుడు మరి మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను ఉపయోగించుకుంటున్నాడు. ఈ యొక్క లోక మాలిన్యమును మనకు అంటాలని, మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరి ద్వారా మనకు అంటాలని సాతానుడు చూస్తున్నాడు. మరి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చాలా ఎక్కడికి వెళ్ళినా, మనం చదువుకుంటున్న ప్లేస్లో ఉన్నా, మనం జాబ్ చేస్తున్న ప్లేస్లో ఉన్నా, లేకపోతే మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క లోక మాలిన్యము అంటకుండా మనము చూసుకోవాలి నా ప్రియ సహోదరి సహోదరుడా. అప్పుడే అది నిజమైన భక్తి అవుతుంది. మరి ఆ అబ్బాయి చెప్పిన సమాధానానికి చాలా హ్యాపీ అనిపించింది. అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ని చూసి కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకు వాళ్ళంతా మాక్ చేస్తున్నారు, ఎందుకు ఆ అబ్బాయిని అంతా బుల్లింగ్గా మాట్లాడుతున్నారు అని చెప్పేసి. మరి మనము ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు మనం ఎంత ఏమనుకున్నా పర్లేదు, కానీ మనం దేవుని కోసం నిలబడాలి. ఎదుటి వాళ్ళు మనను చాలా వేరే విధంగా చూడొచ్చు. అంటే మనకి ఏమీ రాని విధంగా, మన ఈ లోకంలో మీకు ఎంజాయ్మెంట్ లేదు, మీరు ఏమి ఎంజాయ్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ లేకపోతే అసలు లైఫ్లో ఎంజాయ్ ఏముంది అని చెప్పి వాళ్ళు ఎంత వ్యంగ్యంగా, ఎంత కామెడీ చేసి మాట్లాడినప్పటికీ కూడా లెట్ దెమ్ లీవ్, అంతే, వదిలేయండి వాళ్ళని. డోంట్ టేక్ దేర్ వర్డ్స్ టు అవర్ హార్ట్స్, అంటే వాళ్ళ యొక్క మాటలను మన యొక్క హృదయంలోనికి తీసుకోవద్దు. మరి వాళ్ళకి నో చెప్తున్నామంటే ఒక లోకానికి నో చెప్తున్నామని మనకి ఈ యొక్క హ్యాబిట్ ఉండాలి. వీ షుడ్ హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ సేయింగ్ నో చెప్పే హ్యాబిట్ ఉండాలి. మరి అప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క లోకాన్ని మనము జయించగలము. ఈ రెండు మనం కలిగి ఉంటే ఎదుటి వాళ్ళ పట్ల మనము దయ చూపించి, అండ్ అలాగే ఒక లోక మాలిన్యం మనకు అంటకుండా చూసుకుంటే కనుక ఖచ్చితంగా మనం చేసే భక్తి పవిత్రమైన, నిష్కలంకమైన భక్తిగా ఉంటుంది. ఈ యొక్క వాక్యం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా యేసయ్యా నీకే వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన వాక్యం బట్టి నీకు స్తోత్రంలో. ఈ యొక్క వాక్యం వినిచిన ప్రతి ఒక్కరిని నీవు దీవించి ఆశీర్వదించండి. నీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించి నీలో మమ్మల్ని ఎదిగి ఫలింపజేయమని అడుగుచు ఈ ప్రార్థన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.